లేదు. కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇంకా ఏజీ ఇప్పుడు నిన్న ఎఫ్బిఓ అనేసి ఏజీ రిలాక్స్ ఎఫ్బిఓ జూలైలో ఇస్తారంట, కానీ ఏజీ రిలాక్షన్ అదే 30 సంవత్సరాలే ఉంది. ఎఫ్బిఓకు 34 సంవత్సరాలు పెంచాలి, కానిస్టేబుల్కు 35 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. అలాగే జనరల్ నోటిఫికేషన్స్కి ఏఈ డిఎస్సి గ్రూప్స్ 1కి 46 సంవత్సరాలు పెంచాలని ఈ సభావేదికగా ఈ గవర్నమెంట్ను మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. నా పేరు శంకర్, మాది సూర్యాపేట. ఈరోజు చాలామంది నిరుద్యోగులు జూన్ 2 వస్తుంది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది అంటే ఎంతో ఆశతోటి ఎదురు చూశారు. ఇక్కడున్న నిరుద్యోగులే కాదు, ఇళ్లలో ఉన్న మన తల్లిదండ్రులు కూడా ఎదురు చూశారు. ఏమనంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం జూన్ 2కి నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక నీళ్లు నిధులు ఎక్కడికక్కడ, నీళ్ళేమో ఆంధ్రాకు తరలిపోతే నిధులు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులకు పోతున్నాయి. నియామకాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. నియామకాల గురించి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు బీశ్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని నిందలు వేసి గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడినాక మీరు 60,000, 70,000, 80,000, లక్ష అని పాట పాడుతున్నారు. మీ ఎమ్మెల్యేలు పాట పాడుతుంటే మీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు మిమ్మల్ని చెప్పుతోటి కొట్టినట్టు అసెంబ్లీలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కేవలం 11,000 ఉద్యోగాలు భర్తీ చేశాము, మనం అబద్ధం చెప్పినామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. సిగ్గుందా మీకేమన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా? దద్దమ్మలు మీరు, అంగూటిగాళ్ళు మీరు. మిమ్మల్ని 8th క్లాస్ చదివేటోళ్ళని తీసుకొచ్చి బీటెక్లో పడేస్తే ఏం అర్థం కాదన్నట్టు ఈరోజు మిమ్మల్ని మీరు గాంధీ భవన్లో సమోసాలు ఈగలు దులుపుకునేటోళ్ళని తీసుకొచ్చి ఒకప్పుడు మీ పక్కన గన్మెన్ లేకపోతే నిరుద్యోగులు కష్టపడి మిమ్మల్ని గన్మెన్లు చెప్తే మీకు ఏం చేయాలో అర్థం కాక 60,000, 70,000 అంటున్నారు. అన్న సుధీర్ అన్న, ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్న, నిరుద్యోగుల బాధ. ఎందుకంటే రేపటి రోజు మీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఫైట్ చేస్తారని చెప్పేసి నిరుద్యోగులకు గత నోటిఫికేషన్లో మా మిత్రులందరము ఒక ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. అందులో మాతో పాటు కలిసి తిరిగే ఒక నిరుద్యోగి చనిపోయాడన్న. ఆ చనిపోయిన నిరుద్యోగి ఇంటికి అతనికి తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉన్నది. పరామర్శించామని చెప్పేసి మేమందరం ములుగు జిల్లాకు వెళ్ళాము. మా టీం మొత్తం ములుగు జిల్లాకి వెళ్తే ఆ రోజు ఆ తల్లిని పరామర్శిస్తూ ఇంటికి లోపలికి వెళ్తే మనం ఏదైతే గ్రామాలలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తండాలలో బాక్సులలో బియ్యం పెట్టుకుంటాం, ఆ బాక్సులలో బియ్యం లేదన్నా. ఆ బాక్సులో బియ్యం లేదు, పురుగుల మందు డబ్బా ఉన్నది. పురుగుల మందు డబ్బా ఎందుకమ్మా పెట్టుకున్నావంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నోటిఫికేషన్ వచ్చి నా కొడుకు ఉద్యోగం సాధిస్తాడేమని ఆశతోటి ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇయ్యక నా కొడుకు చనిపోయి పడి ఉంటే నేను బతికి ఏం చేయాలని మమ్మల్ని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డి గారు మీరన్నారు నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడిన ప్రభుత్వం అని. మరి ఈరోజు నిరుద్యోగులు ఇలా చనిపోతుంటే మీకు కనికరం లేదా? ఒకవేళ మీ ఎమ్మెల్యేలో మీ మినిస్టర్లో బిడ్డలు ఇలా చనిపోతే మీరు ఊకుంటారా? ఇంకొకటి, మొన్న ఈరోజు తెలంగాణలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ గారు చనిపోగానే వెంటనే ఎలక్షన్ కోడ్ పెట్టి అక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ కండక్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను. మరి తెలంగాణలో ఇన్ని వేల లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీ ఉన్నప్పుడు సిగ్గుగా అనిపిస్తలేదా? అలాంటి బతికి ఎందుకు మీరు? ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు ఎంత అలమటిస్తున్నారు, వాళ్ళ హరిగోసలను పట్టించుకునే నాదుడు లేడు. ఏమనంటే బ్రదర్ ఒకటే, ఈరోజు మీ ఇంటికి కాల్ చేయండి, మీ తల్లిదండ్రులకు కాల్ చేయండి. రేపటి నుంచి మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు గెలిపిద్దామనుకున్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, మీ గ్రామాలకు వస్తే నిలదీయండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, నా బిడ్డ అక్కడ సంతోషంగా లేడు, దిల్సుఖ్ నగర్లో ఒక పూట తినక కన్నీళ్లతోటి కడుపు నింపుకొని వాటర్ తాగి పడుకుంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ప్రశ్నించమని చెప్తున్నాను. ప్రశ్నిస్తేనే ఏదైతే గతంలో 2014 కంటే ముందు తెలంగాణ ఏర్పడక ముందు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ,
తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాము. మన నిధులు నియామకాలని కొట్లాడి తెచ్చుకోలేమా? 5,000 ఉద్యోగాలు అంటాడు. 5,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? 30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పి 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే రేపు గాంధీ భవన్లో పెట్టుకోండి మీరు ఉద్యోగాలు ఇక్కడ అమ్మబడును అని. మీరు మినిస్టర్ పదవులు అమ్ముకుంటున్నట్టు, ఎమ్మెల్యే పోస్టులు అమ్ముకుంటున్నట్టు గాంధీ భవన్లో ఒక కౌంటర్ పెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మబడును అని చెప్పేసి. ఊరుకునేది లేదు రేవంత్ రెడ్డి, నిన్ను గద్దె దింపుతాము, 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయించుకుంటామని చెప్పేసి ఈ సభా వేదికగా హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా ఎవరు మాట్లాడారు 2 నిమిషాల్లో మాట్లాడండి. సభ ఇంకో 40 మినిట్స్లో ముగించాలి. అందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా కదలకండి. ఎందుకంటే పక్క కాంపౌండ్ వాళ్ళు ఈ గోడ కానుకొని పక్క కాంప్లెక్స్ ఉంది, అందులో అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసినాం. దాదాపు 1,500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరూ కూడా భోంచేసి పోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు నవీన్ మాట్లాడుతాడు. నవీన్ పట్నాయక్ అంటే బీజు పట్నాయక్ కొడుకు అనుకునేది అయితే. సభ మీద ఉన్న పెద్దలకి మరి నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఇప్పటిదాకా మన మిత్రులందరూ కూడా అద్భుతంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి మీరు అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కావచ్చు, అన్న ఏంది ఒక పేపర్ పట్టుకొని తిరుగుతాను ఇటు అంట అని చెప్పేసి. ఈ పేపర్లో ఏముందంటే ఇందాక స్క్రీన్ మీద ప్లే అయినటువంటి 70,000, 1,00,000